ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. జీవితంలో చాలా సమస్యలకు కారణం ఏమిటో తెలుసా? అత్యాశ. ప్రతి ఒక్కరికి అత్యాశ. ఉన్నదాంట్లో తృప్తి చెందకుండా ఇంకా కావాలా, ఇంకా కావాలని మానవుడు అనేవాడు చాలా అత్యాశకు పోయి చాలా మనశ్శాంతి లేకుండా దెబ్బతింటాడు. చేతిలో ఉండే పైసను పైకి ఎగరేసి పైన పోయే పచ్చి కోసం ఎదురు చూస్తే రెండు దక్కవు. లాటుకు మిగిలేది మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ఉన్నదాంట్లో తృప్తి చెంది ఉన్నదాంట్లో తిని ఊరికి హాయిగా ఉంటే అంతకంటే మనశ్శాంతి లేదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. లేని దానికోసం ఆరాటపడితే ఉండేది కూడా పోతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ఉండే దాంట్లో తృప్తిపడి ఉండే దాంట్లో తిని హాయిగా ఉంటే అంతకంటే మనశ్శాంతి లేదు. లేనిపోయిన ఆశలకు పోయి ఉండేటివి బాగొట్టుకొని మనశ్శాంతి లేకుండా చాలామంది బాధలు పడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన దాంట్లో తృప్తిగా తిని తృప్తిగా ఉంటే అంతకంటే ఆనందం లేదు. ఈ పొద్దుంట్లో రేపు పొంట్లో ఏమీ శాశ్వతం కాదు. కోట్లు సంపాదించినా కాటికే, 10 రూపాయలు సంపాదించినా కాటికే, ఏమి లేడును కాటికే, అందరూ చేరేది అక్కడే. ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కులమత భేదాలు అక్కడ ఎవరు ఉండవు. అక్కడ మాత్రము కాటిలోకి పోయిన తర్వాత ఏ కులముల్లో అయినా కానీ కులమత భేదాలు లేవు. అందరూ ఆటికి చేరాల్సిందే. ఉండేవాళ్ళు లేనివాడు దిక్కులేనివాడు ఆడకు తినేవాడు అందరూ అటు పోయి కలసాల్సిందే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాకు వస్తున్నాను.